ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోహార్ వైఎస్ఆర్ ఈరోజు పాలేడి గంగమ్మ తల్లి సందర్భంగా తిరునాళ్ళ సందర్భంగా వెంగళాపురం గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా మన పిచ్చిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు కలిసిమెలిసి మిగిలిన నాయకులతో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం చక్కగా ఏర్పాటు చేసిన నాయకులందరికీ మరీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన సోదరులు సత్యనారాయణ గారికి, చెన్నూరు రవి గారికి, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు చంద్రశేఖర్ గారికి, అమ్మగారికి, మీ అభిమాన నాయకుడు సత్యనారాయణ నారాయణ గారికి, ఇక్కడ వచ్చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలందరికీ, రాజశేఖర యత్నాలందరికీ మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పాలన చూశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాచుకోవడం దోచుకోవడం తప్ప పేద ప్రజలకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, యువతకు కానీ ఒక్క న్యాయం చేశారంటే ఏమి న్యాయం చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం. గతంలో మా నాయకుడు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ ఈ రాష్ట్రంలో కరోనా లాంటి ఎన్ని విపత్తులు వచ్చినా కూడా నా పేదవాళ్ళందరికీ, నేను నమ్ముకున్న వాళ్ళందరికీ హామీలు ఇచ్చాను అని 100కి 100 హామీలు నెరవేర్చిన దమ్ము ధైర్యం ఉన్న ఏకైక మొద ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సభాముఖంగా చేస్తున్నా. నేను ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినానని జగన్మోహన్ గారు నాకు ఈ ప్రకాశం జిల్లా బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే బాధ్యతల కన్నా ప్రకాశం జిల్లాలో నా కార్యకర్తలందరికీ అండగా ఉండడానికి నిజంగా సంతోషం అని చెప్పి సభాముఖంగా చేస్తున్నా. ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, లాఠీలతో కొట్టినా కూడా మేము వైఎస్ఆర్సీపీ జెండా మా భుజం మీద ఉండాల్సిందే, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిందే 2029. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మంచి కార్యకర్తలు మన పార్టీకి ఉన్నంత కాలం ఈ పార్టీని ఎన్ని కూటమి వచ్చినా, ఎంతమంది కలిసినా, గుంపులు గుంపులు వచ్చినా వైఎస్ జగన్మోహన్ గారిని తల్లని నాయకుడు ఈ రాష్ట్రంలో ఇంకెవరు లేదని చెప్పి సభాముఖంగా చేస్తున్నా. ఒకరు గుర్తుపెట్టుకోండి, నేను ఎమ్మెల్యే అయ్యాను, చంద్రశేఖర్ నారాయణ ఎమ్మెల్యే అయ్యాడు. ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే మనం జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోలేం. ఈ జిల్లాలో 8 ఎమ్మెల్యేలు అయినప్పుడే 2029లో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఇంకెవరు లేదు. కాబట్టి ఈ కనిగిరి కాన్స్టిట్యున్సీలో రాజశేఖర్ కుటుంబం ఉన్న జగన్మోహన్ గారిన బాగా ప్రేమ, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు. జగన్ ముఖ్యమంత్రి అవ్వాలంటే మన తమ్ముడు దత్తాల నారాయణ మీతో పాటు కలిసిమెలిసి ఉండేసి ఒక సామాన్య కుటుంబంలో పెట్టి ప్రతి కార్యకర్తకి అండగా ఉండే నాయకుడు దత్తాల నారాయణ. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి అన్న నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ 2029లో అన్న ఎమ్మెల్యే చేసుకున్నాము, అసెంబ్లీకి పంపిస్తాము. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి పేద మీద కూర్చోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం కొట్టి జగన్మోహన్ గారి కోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసిమెలిసి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ కనిగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మీ అందరి నాయకుడు, రేపు కాబోయే ఎమ్మెల్యే దత్తాల నారాయణ గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ 3 మాటల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పేయచ్చు. 40 సంవత్సరాల నుంచి రాజకీయం అంటాడు. ఈ రాష్ట్రంకి ఏమన్నా చేశాడా? ఏమన్నా చెత్త చివరికి వాళ్ళ కొడుకుని కూడా సమర్థుడిగా తయారు చేయలేకపోయాడు. అవునా కదా? అద్దెకు తీసుకునే 12,000 కాదు, రాష్ట్రానికి మంచి చేయాలి. చేశారా? ఏమీ లేదు. దోచుకోవడం, దాచుకోవడం.
ఏమన్నా మాట్లాడితే కేసు అంటాం. ఎవరు భయపడతాడా నీ కేసులకి? ఎవరన్నా భయపడా? సంవత్సరం రోజుల నుంచి తగ్గరా? ఎంతమంది ఎన్ని రకాల కేసులు పెట్టిన జగనన్న సైనికులు దీన్ని ఎవరు తగ్గడలే. ఎవరి కోసం మనం పనిచేసేది? జగనన్న కోసం. జగనన్నని ముఖ్యమంత్రి చెయ్యడమే మన యొక్క లక్ష్యం. ఎంత మంచి నాయకుడు! ఈ రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఈ నాయకుడు ఎవరన్నా ఒంటరిగా పోటీ చేయగలరా? ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అవ్వగలరా? ఉందా దమ్ము ఎవరికన్నా? ఒకే ఒక్క నాయకుడు సింగిల్ గా సింహంగా వచ్చేటటువంటి జగనన్నని ఎదుర్కొనే సత్తా ఎవరికన్నా ఉందా? అది జగనన్న దమ్ము. ఎంతమంది గుంపుగా కలిసి వస్తేనే 40%కి మన ఓటింగ్ తగ్గలేదంటే రేపు ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది? ఒక్క దెబ్బకి వీళ్ళందరూ కూడా మళ్ళీ రాజకీయ సన్యాసం తీసుకోవడం తప్ప ఇంకోటి కానీ కాదు. రేపు రాబోయేది జగనన్న సునామీ. ఆ సునామీలో కనిగడి గడ్డని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. దానందరికీ మీరు సిద్ధమా? మీ అందరూ వైఎస్ఆర్సీపీ జెండాకి అందగా, జగనన్నకి అందగా, మంచి చేసే మన నాయకుడికి అండగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ ఒక్కసారి ఆలోచించండి. జగనన్నకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసాన్ని ఒకసారి గమనించండి. మన ప్రభుత్వం ఎక్కడికి వచ్చింది? మన కడపల వద్దకి వచ్చి ప్రభుత్వాన్ని నడిపితే ఇవాళ ఈ గద్దలు మాత్రం డబ్బులు కాదేసి మొత్తం దోచుకోవడం తప్ప ఎక్కడ పరిపాలన సాగించట్ల. పత్తికి ధర ఉందా? మిర్చికి ధర ఉందా? ధాన్యానికి ధర ఉందా? పొగాకుకి ధర ఉందా? లాస్ట్ కి పాలకి కూడా ధర లేదు. తాగడానికి నీళ్లు లేవు, చేసే వ్యాపారానికి ధర లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదించేటటువంటి సమయం ఆసన్నమైంది. రేపు రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో జగనన్న సర్కార్ సిద్ధంగా ఉంటే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని మనసారా కోరుకుంటూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఇంత మంచి ఈ స్టేజ్ ఏర్పాటు సభ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులకి, జిల్లా పార్టీ రథసారథి, దర్శి శాసనసభ్యులు, డైనమిక్ లీడర్ కూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అమ్మ జడ్పీ చైర్మన్ కూచెపల్లి వెంకయ్యమ్మ గారికి, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు సోదరులు చంద్రశేఖర్ గారికి, కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దత్తాల నారాయణ గారికి, పెద్దలు రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారికి, సోదరుడు రాష్ట్ర పార్టీ కార్యదర్శి కేవీ రమణారెడ్డి గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర పెద్దలకు, మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి జగనన్న అభిమానులందరూ కూడా ముందుగా నమస్కారం. సోదరులారా, మనం అందరం ఈరోజు ఉత్సవాలు సంతోషంగా జరుపుకుంటున్నామా? ఉత్సవాలు సంతోషంగా జరుపుకుంటున్నామా? రైతాంగానికి లాభాలు వస్తున్నాయా? మనందరికీ, పేదలకి చంద్రబాబు చెప్పిన సూపర్ 6 పథకాలు ఇస్తా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ళు చెప్పాడు, ఆవిచ్చే పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతు తెచ్చుకున్నారని. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆవిచ్చే పాలిచ్చే ఆవెవరు? తన్నే దున్నపోతు ఎవరు? మనం సూపర్ 6 ఇలేదన్నయ్యా పేదలకని అడుగుతుంటే కేసులు పెడతాడు. మాకు రైతులు గిట్టుబాటు ధర రావట్లేదయ్యా అని అడిగితే కేసులు పెడతాడు. ఇతరు తన్నే దున్నపోతు ఇతను పాలిచ్చే ఆవు జగన్మోహన్ రెడ్డి గారిని మనం మర్చిపోతే ఇవాళ బాధలు మనం పడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని
గాలి వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, గత 5 ఏళ్లు ఏ పంట పండినా గిట్టుబాటు ధర రాకపోతే ఆయన గవర్నమెంట్ ద్వారా కొన్నాడు. ఎవరైనా ఇత్తనాలు కల్తీ ఇస్తే కేసు పెట్టి ఆ ఇత్తనాల కంపెనీ వాడి ద్వారా మనకు పరిహారం కట్టించాడు. విపత్కర పరిస్థితుల్లో కరువు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఆయన ఇన్సూరెన్స్ చేసినందువల్ల మనందరికీ పంటల బీమా వచ్చింది. ఈ ప్రభుత్వంలో పంటల బీమా లేదు, గిట్టుబాటు ధరలు లేవు, గాలి వదిలేశాడు. పేదలకి సూపర్ 6 పథకాలను అబద్ధాలు చెప్పి బారెడు హామీలు ఇచ్చి అన్ని అదనంగా చేస్తానని ఓట్లు ఎప్పించుకున్నాయి. మోసం చేసిన చంద్రబాబు నాయుడు మీద మనం కేసులు పెడితే ఎన్ని కేసులు పెట్టాలి? ఓట్లు వేయించుకొని అబద్ధాలు చెప్పి మోసం చేసిన వాళ్ళు ఏమనాలి? మోసగాడనాలా? ఏమనాలి? పెద్ద మనిషి అనాలా? ఇటువంటి మోసపు ప్రభుత్వాన్ని త్వరగా గద్దెదించాలి. అటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటే మన కరిగిరిలో దద్దాల నారాయణ లాంటి వాళ్ళకి రేపు ఓట్లేసి ఈయనకు ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినట్టు, ఈయన గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టు. కాబట్టి మీ అందరూ జాగరూకతగా ఉండి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచించి ఈ ప్రభుత్వానికి మోసాలను ఎండగట్టి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పి మన నాయకత్వానికి మీరు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభని ఈ గంగమ్మ తిరునాళ్ళ సందర్భంగా కట్టిన నిర్వాహకులందరినీ పేరు పేరుని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధాలతో గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ కాలక్షేపం చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి మనం అందరం కూడా మీలో ఒకరిని అతి సామాన్యమైనటువంటి నన్ను గుర్తించి జగనన్న మీరందరూ ఉన్నారనే ధైర్యంతో నాకు సీట్ ఇచ్చి 2024లో పోటీ చేసే విధంగా చేసినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద సాహసం చేసే నాయకుడే ఈ దేశంలో ఎవరు కూడా. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు పెద్ద పేరేసినటువంటి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తెలియజేస్తున్నారు. కాబట్టి రాబోయే 3-4 సంవత్సరాల్లో మీ అందరితో కలిసి జగనన్న సైనికుడిగా కనిగిరి నియోజకవర్గంలో మీ అందరికీ అండగా ఉంటామని జిల్లా పెద్దలందరి సమక్షంలో వాళ్ళ అడుగు జాలలో కనిగిరి నియోజకవర్గం నుండి మన పెద్దలందరి సూచనలు సలహాలతో మీ ముందుకు సాగుతారని, అలాగే మనందరం కలిసి జగనన్న సీఎంగా చేసుకుంటే జగనన్న 2.0లో ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ జగనన్న చేసినటువంటి మంచిని ప్రజలకు వివరిస్తూ జగనన్న సైనికులు కూటమి ప్రభుత్వం చేయలేనటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు చెబుతూ వాళ్ళు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద పెడుతున్నటువంటి కేసుల మీద, సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద కేసులు పెడితే ఎవరో తగ్గుతారా? కేసులు పెట్టిన దగ్గర నుంచి డబల్ పెడుతున్నారు పోస్టులు. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకుంటే రేపు 2029లో వై నాట్ 175 అనే నినాదంతో వస్తారని ఈ సభలో తెలియజేస్తూ కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కనిగిరి కొండపై ఎగరవేద్దామని తెలియజేస్తూ జై జగన్. మిత్రులారా, ఈ రోజు ఈ రాష్ట్రంలో అల్లి గాని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలి కొదిలేసి కేవలం దాచుకుంటూ పరిపాలన సాగుతోంది. ఈ పరిపాలన దించే వరకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు అవిశ్రాంత పోరాటం చేయాలి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఈ రోజు చంద్రబాబు తన యొక్క పరిపాలన రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది.
మోడీతో